Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, మనం పోయిన వీడియోస్లో చూసుకున్నట్లయితే కొన్ని నక్షత్రాల గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి సంబంధించి అసలు ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, అసలు వీళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వ్యక్తులందరూ కూడా సహజంగా చాలా కొన్ని రకరకాల మనకి నక్షత్రాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆ నక్షత్రాల్లో ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే బుధ మహర్దశతోటి వాళ్ళ జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే బుధ మహర్దశతోటి వాళ్ళ జీవిత ప్రయాణం అనేది సాగిస్తూ ఉంటారు. అంటే సహజంగా ఏమిటంటే కొన్ని మహర్దశలు మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఆ మహర్దశలు ఏర్పడేటప్పుడు బుధ మహర్దశలో జనిస్తూ ఉంటారు ఆశ్లేష నక్షత్రాన్ని. చాలామంది కూడా ఆశ్లేష నక్షత్రం మీద చాలా కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ఆశ్లేష నక్షత్రం అత్తగారి గండమని, మకా నక్షత్రం అని మామగారి గండమని, చాలామంది కూడా అది వరకు రోజుల్లో ప్రాస కుదిరిందని చెప్తూ ఉంటారు. అవన్నీ కరెక్ట్ కాదు. అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అడుక్కోబోతారని, భరణి నక్షత్రం వాళ్ళు బగ్గుమంటారని, విశాఖ నక్షత్రం వాళ్ళు విసిరేయబడతారని, ఇవన్నీ ప్రాసే. కానీ ఆశ్లేష నక్షత్రం, మకా నక్షత్రం ఏ నక్షత్రానికి అత్తగారి గండాలు కానీ మామగారి గండాలు ఉండదు. వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ని బట్టి, ప్రధానంగా వాళ్ళ యొక్క ఆయు ఆరోగ్యాలను బట్టి ఆయుష్ ప్రమాణంగా మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులు ఎవరు కూడా వివాహం చేసుకుంటే అత్తగారి గండాలు ఇలాంటివన్నీ కూడా వాస్తవంగా లేదు. స్త్రీ పురుషులు అన్నిటి కూడా ప్రామాణికంగా శాస్త్రంలో ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఏదో నానుడిగా వచ్చింది తప్పితే ఏదో కవిత్వంలాగా ప్రాస కుదిరిందని చెప్తున్నారు కానీ నిజం కాదు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కుజదోషం వర్తించదు. అంటే 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడుంటే కుజదోషం అంటారు. మనకు 13 నక్షత్రాల్లో కుజదోషం వర్తించని నక్షత్రం ఏంటంటే ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళ కుజదోషం అనేది వర్తించదు. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. భయపడాల్సిన పని లేదు. అదొక సర్ప నక్షత్రం. అంటే సర్ప నక్షత్రం అనగానే ఏదో సర్పదోషం ఉంటుందని అనుకోవటం కూడా అపోహనే. జాతకంలో సర్పదోషాలు ఉంటేనే సర్పదోషం అనేది ఉంటుంది. కానీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ అత్తగారి గండమని, సర్పదోషం ఉంటుందనేది ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. అలానే కొన్ని పూజలు కూడా చేయించుకుంటారు కదండి ఆ నక్షత్రం. అంటే ఆశ్లేష నక్షత్రం అంటే కొన్ని నక్షత్రాలకి చిన్న వయసులో శాంతి అనేది జరుగుతుంటుంది. అందులో ఆశ్లేష నక్షత్రాన్ని కూడా శిశువు పుడితే శాంతి అనేది జరిపించుకుంటారు. అంటే ఆద్యావిక్షణం అనేది జరుపుతుంది. అభిషేకము, రుద్రాభిషేకం, నవగ్రహ పూజలు, అలానే హోమం జరిపించుకుంటారు. అది సహజంగా కొన్ని నక్షత్రాలకి మొదటి పాదంలో, 2వ పాదం, 3వ పాదంలో, 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి కొంతమంది జరిపించుకునే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సహజంగా ఉంటుంది. అది సహజంగా ఆశ్లేష నక్షత్రాన్ని శాంతి చేసుకోవడం అనేది చాలా మంచిది. అయితే బుధ మహర్దశతోటి జనంలో ఉంటారు కాబట్టి వాళ్ళు బుధ మహర్దశ అనేది 17 సంవత్సరాలు. తర్వాత ఇక్కడ ఆశ్లేష నక్షత్రం బుధుడు మహర్దశ తర్వాత ఎంబటే వాళ్ళ కేతు మహర్దశ, తర్వాత శుక్ర మహర్దశలు వస్తూ ఉంటాయి. అంటే కేతు వస్తాడు, తర్వాత శుక్ర మహర్దశ, శుక్ర మహర్దశ తర్వాత రవి మహర్దశ, చంద్ర మహర్దశ, కుజ మహర్దశ, రాహు మహర్దశ, అలానే గురు మహర్దశ, శని మహర్దశ, మళ్ళీ బుధ మహర్దశ అనేది వస్తూ ఉంటుంది. అయితే వీళ్ళకి మహర్దశలో వివాహ సమయంలో వీళ్ళకి కుజదోషం ఏం లేదు. వీళ్ళ కుజదోష రహిత నక్షత్రం. వీళ్ళ అనుకున్న పనులన్నీ కూడా వీళ్ళు నెరవేర్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. సుఖ సౌఖ్యాలని అనుభవించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భంగా ధారాళంగా మాట్లాడుతుంటారు. కొన్ని రోజులు నిద్రావస్థలో ఉండి ధారాళంగా పైకి వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే జనాల్ని ఆకర్షణ చేసే వ్యక్తిత్వం అనేది ఆశ్లేష నక్షత్రం. జనాలను ఆకర్షణ చేస్తారు, అవసరమైతే వికర్షణ చేయగలరు, మోటివేషనల్ స్పీకర్ అని చెప్పుకోవచ్చు. అంటే హుందాగా ప్రవర్తిస్తారు, బాగా ఆకర్షణగా ఉంటుంది, సర్వసౌఖ్యాలను కూడా అనుభవిస్తారు. అలానే ప్రతి దానిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీక్ష, పట్టుదల, అంకుటిత భావము, అలానే పోరాట ప్రతిమ గల యోధులని చెప్పుకోవచ్చు ఆశ్లేష నక్షత్రం. అలానే జాలి, దయ, కరుణ కూడా ఎక్కువగా ఉంటాయి.
అంటే ప్రతి దానిలో కూడా విజయం సాధించాలి, విజయం సాధించే వరకు కూడా వాళ్ళు వదిలిపెట్టరు ఆశ్లేషణతో. అంటే వ్యాపార దక్షత గల వాళ్ళు, వీళ్ళు రాజకీయ పరిణితి చెందిన వాళ్ళు, రాజకీయ పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి వ్యాపారంలో కూడా అడుగు పెడితే కూడా ముందుకు తీసుకుని వెళ్ళే వ్యక్తిత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే కొంత ఈ ఆశ్లేష నక్షత్రం జన్మించిన వాళ్ళు కొంచెం మధ్య రకమైన లావు, అంటే సన్నం కానీ మధ్య రకం కానీ, కొంత పొడుగాటి మొహం, అలాగా కోల మొహంతో కొంతమంది ఉంటారు. అలాగా ఈ నక్షత్రంలో బుధ మహర్దశ సంబంధించింది కాబట్టి బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. బ్రెయిన్ మెచ్యూరిటీనే కాకుండా గణిత శాస్త్రంలో ప్రామాణ్యత, అలానే మాటకారితనము, గ్రాస్పింగ్ పవరు, సుఖము సౌఖ్యము, అలానే దుఃఖాన్ని అనుభవించగలుగుతారు, సుఖాన్ని అనుభవించగలుగుతారు. రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం అనేది లక్షణాలు అనేవి ప్రధానంగా ఉంటాయి. అలానే వివాహం పరంగా ఈ నక్షత్రంలో వారికి ఏ విధంగా ఉంటుందండి? అసలు వివాహపరంగా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే వివాహ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా విపరీతమైన కృషి చేయటం, పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవార్డు రివార్డులు పొందే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ అలానే స్త్రీలు కూడా విషయంలో అధికంగా మాట్లాడటం, స్త్రీలకి కొంత క్రూర స్వభావం అనేది ఒకటి ఉండటం, కలహాలు, కొద్దిగా నేనే మోనార్క్గా ఉండాలి, ఒక ఆలోచన సరణ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే స్త్రీలు ప్రతి పనిలో కూడా విజయం సాధించాలన్న అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అలానే విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి దానిలో కూడా నేనేదో సాధించాలి విజయం. అలానే అగ్రికల్చర్ ల్యాండ్, అలానే టీచర్స్ కానీ, అలానే చార్టెడ్ అకౌంట్స్ కానీ, అలానే CASWS చేసే వ్యక్తులకు కానీ వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే వాళ్ళ బిజినెస్ పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించాలనేది, కొంత ఆందోళన లేకుండా ముందుకు వెళ్తారు. అంటే మానసికంగా ఆందోళన తక్కువ. అంటే చేసే పనిలో ఏదన్నా జరగని నేను ముందుకు వెళ్ళాలి, విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అందువల్ల దానిలో బాగా నిష్ణాతులతోటి సంప్రదించటం, మంచి తెలివితేటలతోటి జ్ఞానంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి. ప్రతి చోట కూడా పోరాట ప్రతిమతోటి ముందుకెళ్తుంటారు. అంటే అనుకూలమైన ఫలితాలకి దగ్గరగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే నేను సాధించాలి, విజయాన్ని సాధించాలి, నేను ముందుకు వెళ్ళాలి, ప్రతి పనిలో కూడా ఆరాటం పోరాటం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే కిరాణా షాపు కానీ, ఫ్యాన్సీ షాపు కానీ, హోటల్స్ రెస్టారెంట్ నడపటం ఒకటి, రాజకీయ పరంగా అనుకూలంగా ఉండటం. అంటే యుద్ధాన్ని చేసి గెలిచే తత్వం గలది ఆశ్లేష నక్షత్రం. అలా స్త్రీలు కానీ పురుషులు కానీ, స్త్రీలు కూడా ఒకళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తగారితోటి మామగారితో గొడవలు పడుతున్నా కూడా జీవితాన్ని సాధించాలి, నేను బయటికి వెళ్ళకూడదు, ఎలా అయినా సరే గట్టి పట్టుదలతోటి నా మొగుడిని నేను సాధించుకోవాలనే పాయింట్ తోటి ఆలోచన చేసి ఇంటిని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో, ఒక స్ట్రాంగ్ నిర్ణయంతో డిసైడ్ అయిన వ్యక్తులు వీళ్ళు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు. అందువల్ల ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బుధ మహర్దశలో 15 సంవత్సరాల పాటు బుధ మహర్దశ నడుస్తూ ఉంటుంది. అయితే వీళ్ళకి ఏంటంటే వివాహపరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కుజదోషం అనేది రహిత నక్షత్రం అంటాం. కుజదోష రహిత నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కొంతమంది కొన్ని పరిహారాలు చేసుకోవటం మంచిది. అలానే కొన్ని పరిహారాలను చాలా ముఖ్యమైనవిగా శాస్త్రంలో చెప్పబడింది. అంటే ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి? సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. తత్పురుషా విజ్ఞే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. అంటే ఆశ్లేష నక్షత్రం అనేది కర్కాటక రాశికి సంబంధించింది. అయితే ఈ కర్కాటక రాశి వ్యక్తులు సహజంగా ఇక్కడ ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం, ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, చండీ పారాయణం లాంటివి అమ్మవారి యొక్క ఆరాధన వల్ల వాళ్ళు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే పరమేశ్వరుని పార్వతీదేవిని ఆరాధన చేయటం వల్ల పరిపూర్ణంగా వాళ్ళ జీవితం అనేది సార్థకత అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా ఆరోగ్యపరంగా జీవితంలో జాగ్రత్త ఉండాలి. దానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చదువుకోవటం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు సహజంగా బుధ మహర్దశలో జన్మిస్తాడు కాబట్టి ఎమరాల్డ్ అంటే పచ్చ స్టోన్ కానీ, అలానే ముత్యం కానీ, ఆ రెండూ కూడా ధరించడం వల్ల కూడా మానసికంగా స్ట్రాంగ్గా విజయాన్ని సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.